10 సంవత్సరాలు మా పరిపాలన, 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన తీసుకోండి. నరేంద్ర మోడీ గారైనా చంద్రశేఖరరావు గారైనా గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి, తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం. కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసినామని అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని. ఇవాళ ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డంకిగా మారినరు, చీడ పురుగుల్లాగా తయారైనరు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టినాం. ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది. ఇవాళ అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు 20 ఏళ్ల నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట ఓల్డ్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. మిరాలం ట్యాంకులో ఎలివే రోడ్డు బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ఈరోజు 500 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. ఆరాంగఢ్ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయగలిగిన నేను. ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ పనులు నేను పూర్తి చేయగలిగిన. దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా. మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా. ఈరోజు నేను ఏం అడుగుతున్నా, ఒక ఓటు అడుగుతున్నా. ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం. కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. అహ్మదాబాదులో ఒక నూతన నగరం నిర్మించుకున్నారు. అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ అని నదీ ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసుకొని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈరోజు ఢిల్లీలో మీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళన చేస్తామని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఉత్తరప్రదేశ్కు నదీ ప్రక్షాళన జరగవచ్చు, ఢిల్లీలో నదీ ప్రక్షాళన జరగవచ్చు, గుజరాత్లో నదీ ప్రక్షాళన జరగవచ్చు. ఈ 3 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నది ప్రక్షాళన మనకు వద్దా? ఎందుకు పగబట్టినావు కిషన్ రెడ్డి? ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు? ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినావు? కేటీఆర్ అనేవాడు ఒక విషపురుగు, విష సంస్కృతిని తీసుకొచ్చినోడు. గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎయిర్పోర్ట్ పక్కనే, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే డాక్టర్ ఆడపిల్లను అన్యాయంగా రేప్ మర్డర్, నిర్దాక్షిణ్యంగా రేప్ అండ్ మర్డర్. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో చంపినరు. వాళ్ళ పరిపాలనలో ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినాయి? జవహర్ నగర్ ప్రాంతంలో ఎన్ని దారుణాలు జరిగినాయి? మేము వచ్చినాక శాంతి భద్రతలను పర్యవేక్షించి కఠినంగా వ్యవహరిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 695 చెరువులు ఉంటే 44 చెరువుల్లో 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం జమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా కాలు చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగలు జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడి కుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు 9 కుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు ఉన్న మూసీని మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే కూలగొడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా? ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము. చెరువులు ఆక్రమించుకున్న దాంట్లో పెద్దోళ్ళే కాదు, ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత కష్టం వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాం, అధికారులను నేను పంపించిన. వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి, వాళ్ళని ఆదుకుందామని చెప్పినా నేను. ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు. చెరువును పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తే ఎప్పుడు లేనని వర్షాలు. నేను సూటిగా మీడియా మిత్రులను అడుగుతున్నా, చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది, ఇండ్లన్నీ
నీళ్ళలో కొట్టుకపోయేది, టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పేదోళ్ళు ఏడ్చేది. ఈసారి ఎన్నిసార్లు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా? ఏ రోడ్లైనా జలమయమైనవా? వాటన్నిటినీ హైడ్రాని పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యలోనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. ఎవరు బ్యాడ్ బ్రదర్స్ అట, కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అట. రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉల్టా చోర్ కోత్వాల్ దాటే, ఉల్టా చోర్ కోత్వాల్ దాటే అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. ఎవరికి ఎవరు బ్రదర్స్, ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ కేసీఆర్ బ్రదర్స్. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా? కేసీఆర్ ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా? మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి, మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈరోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు? మా మీద ఎందుకు నెట్టేస్తా ఉన్నావు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఈరోజు ఎవరైనా బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ బ్యాడ్ బ్రదర్స్. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ గవర్నమెంట్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ వాళ్ళది. అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ఇప్పుడు సోనియా గాంధీ ప్రైవేట్ లిమిటెడ్. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శాపం. తెరచాటు రాజకీయాలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్. మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి రాష్ట్రాన్ని అత్యంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నెట్టేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులలో దోపిడీ చేసి, నిధులను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు భర్తీ చేయకుండా 10 సంవత్సరాలు కేసీఆర్, 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేసి దగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీ అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి బ్యాడ్ బ్రదర్స్ వీళ్ళిద్దరు. బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించేటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఓటు బ్యాంకు పాలిటిక్స్ తోటే రాజకీయం చేయాలనుకునేటువంటి వాళ్ళే కేసీఆర్, రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్. మజ్లిస్ పార్టీని పెంచి పోషించి వాళ్ళ కనుసైగల్లో వాళ్ళ ఆదేశాలను పాటించేటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఎవడు బ్యాడ్ బ్రదర్స్ అయ్యి ఇక్కడ? మీరు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, మీరంతా ఒకటే, ఒకే తాను ముక్కలే. 10 సంవత్సరాలు కేసీఆర్ ఏ మాత్రం తేడా లేకుండా మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్, మద్యం మత్తులో తెలంగాణ ప్రజలను ముంచుతున్నటువంటి పార్టీలు, ముంచుతున్నటువంటి బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఏరులై పారుతా ఉన్నాయి గ్రామాలలో మద్యం. మాకు డబ్బులు వస్తే చాలు, ప్రజల ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ఆరోగ్యం దెబ్బతిన్నా పర్వాలేదు, కుటుంబాలు పతనమైనా పర్వాలేదు, మద్యం మత్తులో యువత చనిపోయి నా తెలంగాణ అక్కలు చెల్లెళ్ళు వితంతువులైనా పర్వాలేదు, నాకు డబ్బులు వస్తే చాలు అనే దుర్మార్గంగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఊరూరా వాడవాడ పెంచి పోషించినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కేసీఆర్, దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్. దళితులకు అన్యాయం చేసినటువంటి
దళితులకు మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఏమనంటే ఫ్రీ బస్ చెప్తాడు ఆయన. అనేక రకాల హామీ ఇచ్చి నెలకు 4,500, తులం బంగారము, అమ్మాయిలకు స్కూటరు, పొదుపు సంఘాలకు వడ్డీ, ఏ ఒక్కటి అమలు చేయకుండా గతంలో కూడా పొదుపు సంఘాలకు వడ్డీ ₹1 చెల్లించకుండా మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా రైతుల కోసం పనిచేస్తుంది. కానీ రెండు పార్టీలు కూడా రైతుల పేరు చెప్పి అప్పుల మాఫియాని అనేక రకాల హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. క్రిమినల్స్ ను, ల్యాండ్ మాఫియాను, రియల్ ఎస్టేటర్స్ ను బెదిరించడము సేమ్ టు సేమ్, కాపీ టు కాపీ బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు, తన అసమర్థతను కప్పుపుచ్చుకునేందుకు, తన పరిపాలనలో లోపాలను దాచిపెట్టేందుకు, తమ చేతగాని తనాన్ని కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద, బీజేపీ మీద నెట్టేసి ఎదురుదాడి చేసేటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి. అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణ సంక్షోభంలో ఉండడానికి కారణము ఈ 12 లక్షల కోట్లు అప్పు కావడం బ్యాడ్ బ్రదర్స్ అయినటువంటి కేసీఆర్, రేవంత్ రెడ్డి అని మనం చేస్తా ఉన్నాను.